వాళ్ళు చేసే కార్యాలు గొప్ప గొప్పవి ఉంటాయి. దర్శనాలు ఇస్తే మనకు ఆత్మదర్శనం చేపిస్తారు, మన బాధలను దూరం చేస్తారు. ఆ కార్యాల వల్ల వాళ్ళు సంతు మహాత్ములైతారు. మామూలు గురువులకు అది ఆ మహిమ ఉండదు, ఇట్లా చెప్పే గురువులకు మహిమ ఉండదు. కానీ సంతు మహాత్ములకు మాత్రం మనం బాధలు తీర్చేది, దర్శనం ఇచ్చేది, చేతి ఇట్లా పెట్టగానే మన బాధలన్నీ దూరం అయిపోతుంది, ఏడుస్తుంది అక్కడ. అట్లా అంత కార్య మహిమ ఉంటుంది వాళ్ళ దగ్గర. గురువు అంటే ముగ్గురు దేవుళ్ళ అవతారము, బ్రహ్మ విష్ణు మహేశ్వరు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వరు, ముగ్గురు దేవుళ్ళ అవతారము. ఎవరు? గురువే స్వయం భగవంతుని స్వరూపము. నారాయణుడు బాబా అంత మహిమ వాళ్ళలో ఉంటుంది. సత్య మార్గాన్ని చూపువారు వాళ్ళకి ఎటువంటి మార్గం చెప్తారో నిజమైన మార్గం సీరతో వాళ్ళు చూపిస్తారు, పక్కలతో చూపియరు. అబద్ధం ఆడారు, పక్కలకు వెళ్ళమని చెప్పరు. రాజమార్గం బాబాది అంటే రాజుల నుంచి మార్గం అన్నట్టు. సో సీదా డాంబర్ రోడ్ ఉంటుంది కదా, సీదా హైవే రోడ్ బాబాది. పక్క చిన్న చిన్న సందులు కాదు బాబాది రోడ్డు, హైవే రోడ్, రాజమార్గం బాబాది. నిజమైన గురువు బోధించే జ్ఞానం, వారి దర్శనం, ఆశీర్వాదం వల్ల మనలోని కుండలి శక్తి జాగృతి, జ్ఞాన నిష్ట కలుగుతుంది. బాబా దర్శనం చేసుకుంటే మనకు జ్ఞానం కలుగుతుందా లేదా? మామూలుగా వస్తుంటే జ్ఞానం పంటది, కానీ బాబా దర్శనం తీసుకుంటే వెంటనే మన జ్ఞానంలోకి కలిగిపోతుంది, తపశక్తి మనం కలిగిపోతుంది. బాబా మైండ్ దేవతలన్నీ దర్శనం చేస్తున్నా ఆ ఆత్మని నేను దర్శింపజేస్తున్నా అని బాబా గారు మనకు బోధిస్తున్నారు. అదే దర్శనం మన జ్ఞానంలో చేపిస్తున్నారు. కానీ మనకు తెలుస్తుందా? తెలియడం లేదు. బయట ఆకారాన్ని అదే నిజం అనుకోని చూపిస్తుంది. కానీ చెయ్యండి, వాళ్ళు 9 రోజులు చేస్తారు, 10 రోజులు దసరా సంతోషం చేసుకుంటారు. మనం రోజు దసరా ఇది అర్థం చేసుకోండి. రోజు దసరా అంటే రోజు దీపావళి. దీపం వెలిగిస్తామా? ఇక్కడ బాబా కృపతోటి ఇక్కడ జ్యోతి వెలిగడమే దీపావళి. మనం ఈ ఆత్మజ్యోతి మనం ఇక్కడ దర్శనం జ్ఞానంలో మనకు కనిపించాలి. అది బాబా కృపతోటి మనకు. అది దీపం. బయట దీపం వెలిగించిన అనుకున్నంతసేపు కాదు, కానీ ఈ లోపల మనం నిరంతరం వెళుతూనే ఉంటాయి. దాన్ని ఇక్కడ మనం బాబా కృపతోటి ఇక్కడ జ్యోతి మనం దర్శనం. అది నిజమైతే రోజు దీపావళి దసరాని మనం చేసేది, కానీ మనకు తెలియదు. బాబా వివరంగా చెప్తున్నాడు, నిజమైన గురు కృపా కటాక్షం ద్వారా శక్తిపాతం కాబట్టి జ్ఞానం ద్వారా అనుభవం పొందే విధంగా ఉంటుంది. అనుభవం అంటే ఇప్పుడు దర్శనం అయితే అనుభవం. దర్శనం కాకపోతే తెలియదు. మనం ఇప్పుడు ఒక మామిడి పండు ఉన్నది, అది పుల్లగా ఉందా తీయగా ఉందా అంటే అది పీల్చుకోవాలి. వాళ్ళు చెప్తున్నారు ఇట్లా ఉంది తీయగా ఉందని వేరే వాళ్ళు చెప్తున్నారు, కానీ మనం దాన్ని కట్ చేసి తింటే అది పుల్లగా ఉందా తీయగా ఉందా అప్పుడు మనం అనుభవం అవుతుంది. అవును ఇది పుల్లగా ఉంది, ఇది తీయగా ఉంది అని మనం చెప్తాం. అట్లనే బాబా దర్శనం చేసుకొని మనం చెప్తున్నాడు, అనుభవం పొంది చెప్తున్నాడు. నేను కూడా జ్ఞానంలో అనుభవం పొందండి, దర్శనం చేసుకోండి. ఇంత వివరంగా చెప్తున్నాడు. అన్ని పండుగల గురించి చెప్తున్నాడు, ఆత్మ గురించే చెప్తున్నాడు. పండుగలన్నీ మన కోసం. ఆత్మజ్యోతి వెలిగించబడుతుంది. ఇక్కడ ఎక్కడుండేది జ్యోతి ఇక్కడ వెలిగించబడుతుంది. జీవాత్మ శివ అన్ని దర్శించుకోవాలి. ఇక్కడ జ్యోతి మనం కనబడితే అప్పుడు మనము ధన్యులమైన ఆ జ్యోతి దర్శనం కావాలి. కానీ బాబా దగ్గర కొన్ని రోజులలోనే ఆ జ్యోతిని దర్శింపేస్తారు. అంటే జ్యోతిని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకే అది ఉంటుంది మహిమ. సత్పురుషులు వాళ్ళు అనుభవించి పొందిన శక్తిని మనకు ఆశీర్వాదం ద్వారా పోస్తారు. కుండలి శక్తి మనలోనే ఉందని జాగృతం చేస్తారు. మనలో ఉంది. కుండలి అంటే ఏంటి? పేరు కుండలి శక్తి, దానికి ఆకారం లేదు. మన లోపల ఏముంది? ఆత్మ కనిపిస్తుందా? తన కణంలో ఉంది ఉన్నదా? రక్తం వ్యాపించింది. రక్తం
వ్యాపించింది, శక్తి కూడా వ్యాపించింది. ఉన్నదా? ఏ ఇంత శక్తి గాలి లేకపోతే చేతి ఉన్నది మనలో వ్యాపించింది, కానీ అది మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? శరీరంలోకి ఆత్మ వెళ్ళిపోయాను, శరీరం అప్పుడు కింద వదిలిపోయాను. శరీరం అక్కడే ఉంది కదా, అదైతే నిలబడి అందరూ ఉన్నారు, డాక్టర్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఎట్లా పోతుంది, వెళ్ళిపోతుంది? ఎవరైనా చూసిందా? బయట రావడం పోతుంది. మరి ఆపకపోయింది ఎవరు ఆపనప్పుడు? అదే దేవుడు అంటున్నాడు బాబా. అదే మన లోపల ఆత్మదేవుడు ఉన్నప్పుడే మనం దర్శనం చేసుకోవాలి. దాన్ని దర్శనం చేసుకున్నప్పుడు దేవుడు దాని దగ్గరికి వెళ్ళిపోతాం, పోయినాక స్థిరపోతుంది. అందుకని దానికి సద్గురు బావ కావాలి. నేను చెప్తున్నాడు ఇక్కడ, ఆ జ్యోతి దర్శనం కోసం మీరు ధ్యానం చేయండి, దుర్గాదేవిని దర్శించడానికి ధ్యానం చేయండి. आता तुम्हाला समजेल, आत्माला समजेल की इथे काहीतरी आहे. ऐशी कळवळ्याची जाती लोभाविना करे फिरती, गुरु नाही, शिष्य नाही, नाथ नाही. मग एवढे आपण बंधू भावासारखे आज उपाशितापै बसले. आता एवढं तुम्ही गाव पालन करा, लक्षात ठेवा. तुम्ही काहीच नाही, मी देव हा, तुम्ही देव हा. ज्ञानेश्वरानं काय सांगलं ज्ञानेश्वरीमध्ये? अवघ्याची चराचर ईश्वरची माझे घर, दयाची मती अशा तिरक्षम होऊन आपण चराचर झाला. याचा अर्थ चराचर किडा मुंगी डुक्कर मांगर आणि मी सारखाच हो, याच्याबद्दल भेद नाही. आणि असा जर कोणी मानत त्याच्यासारखा धन्य दुसरा माणूसच नाही झाला. हे ज्ञानेश्वरीच्या गोळीमध्ये आहे. आम्ही कोणकडे चाललो हे पहा, असंच आहे. वेली वृक्षे बनते रे आम्हाला सोयरे, आणि आम्ही माणसासंग माणूस वागत नाही. तुकडोजी काय म्हणला? मला